హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. గైస్, ఈరోజు మన ఛానల్లో మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే డైలీ చేయాల్సిన పనులు ఏంటి అనే టాపిక్ గురించి డిస్కస్ చేద్దాము. టాపిక్లోకి ఎంటర్ అవ్వడం కంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వచ్చేస్తే మనం రోజంతా హెల్తీగా యాక్టివ్గా ఉండడానికి చిన్న చిన్న అలవాట్లు పాటించాలి. అవేంటి అంటే డైలీ మార్నింగ్ 4 to 5 మధ్యలో నిద్ర వేయడం అలవాటు చేసుకోండి. అలా చేయడం వల్ల మన శరీరానికి ఒక ఫ్రెష్ ఫీలింగ్ అనేది వస్తుంది. దానితో పాటు లేవగానే వితౌట్ బ్రష్ అంటే బ్రష్ చేసుకోవడం కంటే ముందే 1 to 2 glasses ఆఫ్ వాటర్ తాగండి, గోరువెచ్చని వాటర్. అవి తాగడం వల్ల మన బాడీలో ఉండే టాక్సిన్స్ అన్ని బయటకు వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ 20 to 30 minutes యోగా కానీ వ్యాయామం కానీ చేయండి. ఇవి చేయడం వల్ల మన బాడీకి ఇమ్యూనిటీ గ్రోత్ అవుతుంది, అలాగే మన బాడీ యాక్టివ్గా కూడా ఉంటుంది. దీనితో పాటు ఒక 5 to 10 minutes మెడిటేషన్ చేయండి. మెడిటేషన్ చేయడం వల్ల మన కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్ అవుతుంది, అలాగే మన మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. చాలామంది మన డేని టీ లేదా కాఫీతో స్టార్ట్ చేద్దాం అనుకుంటారు. అలా కాకుండా లైట్ బ్రేక్ఫాస్ట్ కానివ్వండి, నట్స్ కానివ్వండి, లేదా ఏమైనా ఫ్రూట్స్ ఇలా తీసుకోవడం వల్ల మనం ఆరోగ్యంగా ఉండొచ్చు. ఇక మధ్యాహ్నం టైంలో ఎక్కువగా సాల్ట్, ఎక్కువగా కారం ఉన్న ఫుడ్ తీసుకోవడం లాంటివి అస్సలు చేయకండి. ఇలా చేయడం వల్ల మనకి అసిడిటీ తొందరగా ఫామ్ అవుతుంది. కాబట్టి ఇవి లైట్గా ఉన్న ఫుడ్డే తీసుకోవడం అలవాటు చేసుకోండి. అండ్ తిన్న తర్వాత వెంటనే పడుకోవడం లాంటిది అస్సలు చేయొద్దు. మన బాడీ లేజీగా ఫీల్ అవుతుంది అలా తిన్న వెంటనే పడుకుంటే. అలా చేయకుండా ఒక 10 to 15 minutes వరకు నడవడం అలవాటు చేసుకోండి. అలాగని తిన్నాక వెంటనే కాదు, తిన్న తర్వాత ఒక 10 to 15 minutes వెయిట్ చేసి అప్పుడు వాక్ చేయండి. వాటర్ అనేది ఎక్కువగా తాగడం అలవాటు చేసుకోండి. కొంతమంది ఏం చేస్తారంటే, నేను వాటర్ ఎక్కువ తాగడం వల్ల ఫుడ్ సరిగా తినలేను, లేకపోతే ఫుడ్ తిన్నాక నేను వాటర్ ఎక్కువగా తాగుతాను అని కొన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టుకొని ఉంటారు కదా. అలాంటివి ఏం అస్సలు చేయకండి. మన బాడీని డీహైడ్రేట్ అవ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనదే. కాబట్టి వాటర్ మీరు ఎప్పుడైనా తాగొచ్చు. ఈవినింగ్ టైంలో స్నాక్స్, స్ప్రౌట్స్, నట్స్ ఇలాంటివి తీసుకోవడం అలవాటు చేసుకోండి. మ్యాక్సిమమ్ టీవీ, మొబైల్స్ కంటిన్యూగా చూడడము అవాయిడ్ చేయండి. కనీసము డైలీ ఒక 1 or 2 hours వాటికి బ్రేక్ ఇచ్చేసేయండి. కంప్లీట్గా వాటిని దూరం పెట్టేసేయండి. ఈవినింగ్ కనీసం ఒక 15 minutes నడవడం అలవాటు చేసుకోండి. నడవడం వీలు కాకపోతే ఏదైనా ఫిజికల్ యాక్టివిటీస్ చేసుకోండి. ఇక రాత్రి టైంలో మ్యాక్సిమం 7:30 లోపే మీ భోజనం కంప్లీట్ అయ్యేలాగా చూసుకోండి. అలాగని జంక్ ఫుడ్, బిర్యానీలు, నాన్ వెజ్ ఐటమ్స్ ఇలాంటివి మాత్రం మ్యాక్సిమం అవాయిడ్ చేయండి. మీకు ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్ని మాత్రమే తీసుకోండి. దీంతోపాటు అర్లీగా అంటే 10 లోపే నిద్రపోవడానికి ట్రై చేయండి. మ్యాక్సిమం పడుకునే టైంలోపు ఒక 1 hour ముందు నుంచే ఫోన్ని పక్కకు పెట్టేసేయండి. దానికి బదులుగా బుక్స్ చదవండి, లేదా కొద్దిసేపు మెడిటేషన్ చేయండి. లేదు మాకు ఫోన్ చూస్తేనే నిద్ర వస్తుంది, ఫోన్ చూస్తూనే పడుకుంటాము అని అంటే ఒక సాఫ్ట్ మ్యూజిక్ ప్లే చేసుకొని వింటూ పడుకోవచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, మన హెల్తీగా ఉండాలి అంటే ఈ కీ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. డైలీ 7 to 8 hours స్లీప్ కంపల్సరీ, 6 to 7 glasses ఆఫ్ వాటర్ తాగడం వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫోన్ని డైలీ మ్యాక్సిమం ఒక 2 hours పక్కకు పెట్టేసేయండి. పాజిటివ్ థింకింగ్తో ఉండండి. స్ట్రెస్ ఎక్కువగా పెరిగింది అనుకోండి, బుక్స్ చదవండి. స్ట్రెస్ మేనేజ్మెంట్కి సంబంధించిన బుక్స్ కానివ్వండి, స్టోరీ బుక్స్ కానివ్వండి. కొన్ని బుక్స్ చదవడం వల్ల మీకు ఆ టెన్షన్ నుంచి, ఆ స్ట్రెస్ నుంచి కొంచెం రిలాక్సేషన్ వస్తుంది. మెడిటేషన్ చేయండి, యోగా చేయండి. వీటితో పాటు రోజు మార్నింగ్ విటమిన్ డి కోసము ఒక 20 minutes పాటు సన్కి ఎక్స్పోజ్ అయ్యేలా చూసుకోండి. సో గైస్, ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసేయండి. అలాగే మరెన్నో మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కావాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.